మనం ఆన్లైన్లో ఏదైనా యాప్ ద్వారా పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, శాలరీ లోన్ కానీ ఏ యొక్క పర్సనల్ లోన్ తీసుకున్నా సరే మనం ఆన్లైన్లో యాప్ ద్వారానే పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా లేకపోతే ఇతర యూపీఐ యాప్ ద్వారా మనం ఎలా రీపేమెంట్ ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే మనం చూద్దాం. ఈ యొక్క వీడియోలో చూపించేది ఏంటంటే క్రెడిట్ బి పర్సనల్ లోన్ యాప్ అనమాట. ఇది ఇన్స్టెంట్గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా కొత్తగా లోన్స్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. శాలరీ పర్సన్స్కి అయితే, బిజినెస్ పర్సన్స్కి అయితే వెంటనే లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే గతంలో వీడియోస్ అయితే చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి మీరు లోన్స్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంత లోన్ ప్రొవైడ్ చేస్తారు, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, తర్వాత ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది, మొత్తం వీడియోస్ అయితే నేను చేశాను. నా ఛానల్లో అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ యొక్క యాప్ ద్వారా అయితే మనం పర్సనల్ లోన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఇది లోన్ అనేది ఈఎంఐ ప్రతి నెల అయితే కట్టినట్లయితే మనకి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అయితే బిగ్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం క్రెడిట్ బిలో తీసుకున్నటువంటి లోన్ని ఈఎంఐ రూపంలో వాళ్ళైతే మనకు డివైడ్ చేస్తారు కదా. ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ అయితే టైంకి పే చేయాలండి. పే చేసినట్టయితే సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈఎంఐ అనేది ఎలా పే చేస్తామో చూసుకోండి. మన ఫోన్లోనే మన దగ్గర పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఉంటుంది కదా. ఏ యూపీఐ యాప్ నుంచి అయినా సరే, నెట్ బ్యాంకింగ్ అయినా సరే మనమైతే లోన్కి రీపేమెంట్ అయితే ఈఎంఐ అయితే చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, నేనైతే పేటిఎం ద్వారా అయితే లోన్ అయితే క్లియర్ చేశాను. మనకి వెంటనే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, మనకి వెంటనే మెసేజ్ అవుతుంది, వెంటనే యాప్లో కూడా అప్డేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అనేది మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. మనం పే చేసినటువంటి ఈఎంఐ చూపించి నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎప్పుడు పే చేయాలనేది మనకి క్లియర్ కట్గా దీనిలో అయితే ఉంటుంది. చాలామంది అయితే నా కామెంట్స్ అయితే చేస్తున్నారు, క్రెడిట్ బిలో కానీ, మనీ వ్యూ లోన్ యాప్లో కానీ, బ్రాంచ్ లోన్ యాప్లో కానీ మన లోను ఆల్ ఈఎంఐస్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి లోన్కి వెంటనే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారా అని చెప్పన్నారు. క్రెడిట్ బి లోన్ యాప్లో అయితే నేను చెప్తున్నానండి, ఇది వెంటనే లోన్ అయితే ఇన్స్టెంట్ లోన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి మనకి ఈఎంఐలు ఎక్కడ పెండింగ్ లేకుండా, అలాంటి బౌన్స్ లేకుండా మనకి సిబిల్ స్కోర్ ఎప్పుడులాగానే ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు అనేది అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. స్టార్టింగ్ అమౌంట్ అనేది 5,000 నుంచి మనకి 1 lakh వరకు అయితే ఇస్తారు. శాలరీ పర్సన్స్కి అయితే 4 lakhs వరకు అయితే చూపిస్తారు. నేనైతే గతంలో వీడియోస్ చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మనీ వ్యూలో 75,000 రూపాయలు లోన్ అనేది క్లియర్ చేశాను. నెక్స్ట్ వాళ్ళు నాకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారా, చేయరా, సో ఎంత ప్రొవైడ్ చేస్తారు ఏంటనేది పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో అయితే ఉంటుంది. సో మనీ వ్యూలో చాలామంది అడుగుతున్నారు, నేను రీపే చేసిన తర్వాత నాకు లోన్ అనేది ఇస్తారా, ఇవ్వరా, పెంచరా అని చెప్పి అంటున్నారు. తప్పకుండా దానిపైన వీడియో అయితే చేస్తాను. మనం ఆన్లైన్లో యాప్స్ ద్వారా తీసుకున్నటువంటి లోన్స్ ఏదైనా సరే పే చేసే విధానం ఇదేనండి. ఈ లోన్ యాపే కాదు, ఇతర మనీ వ్యూ కానీ, బ్రాంచ్ లోన్, క్రెడిట్ బి, సంథింగ్ ఇంకా ఏ తీసుకున్నా సరే మీరు పే చేసే విధానం ఇదే అనమాట. కొత్తగా లోన్ అప్లై కావాలనుకున్న వాళ్ళు పూర్తి వివరాలతో మీరే ఒకసారి చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ మీకు నచ్చి అమౌంట్ మీకు ఎంత క్రెడిట్ అవుతుందో చూసుకున్న తర్వాత మీరు లోన్ అయితే తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.